23వ తారీఖు నాడు దిశ పేపర్లో మరియు బీఆర్కే న్యూస్ ద్వారా జమ్మికుంట అంజనా టౌన్షిప్పై రియల్ మాఫియా బరి తెగింపు అనే వార్తలు రాయడం జరిగింది. నేను మీడియా మిత్రులకు తెలియజేయమనగా, మీడియా అంటే నాకు చాలా గౌరవం. నేను కూడా నా రాజకీయ జీవితంలో మా మీడియా మిత్రులతో ఎన్నో ఏళ్ళు కూడా నేను ఇప్పటివరకు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నా. కానీ ఈ రెండు దిశ పేపర్ను బీఆర్కే న్యూస్ వారు నన్ను రాజకీయంగా డ్యామేజ్ చేసే విధంగా అంజనా టౌన్షిప్పై ఫిర్యాదు చేయడం జరిగింది. వారికి నేను నిన్న కోర్టు ద్వారా లీగల్ నోటీస్ కూడా పంపడం జరిగింది. ఈ పేపర్ని కానీ న్యూస్ను కూడా సీరియల్ని కూడా మీడియా పరంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. అదే కాకుండా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కూడా ఈ పేపర్లను ఈ న్యూస్ను కూడా రద్దు చేయాలని కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. జమ్మికుంట మున్సిపల్ పరిధిలో నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత జమ్మికుంటలో ఒక లేఅవుట్ మంచి ఆలోచన తీసుకొచ్చి పబ్లిక్లో ఇబ్బంది పడకుండా ఒక ఇల్లు కట్టకుండా అక్కడ సెక్యూరిటీ ఉండే విధంగా బ్యాంకు లోన్ ఇచ్చే విధంగా ఒక మంచి ఆలోచనతో నా కొందరు మిత్రులతో ఈరోజు అంజనా టౌన్షిప్ లేఅవుట్ వెంచర్ ఏర్పడడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, మరి ఆ వెంచర్ అయిపోయి 3 సంవత్సరాలు అయిపోతూ ఉన్నది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలామంది మాజీ సర్పంచ్ మల్లయ్య గారు ఇదానికి విజిలెన్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ కాపీ కూడా మీరు చూస్తూ ఉన్నా. ఆ తర్వాత లోకాయుక్త కూడా పెట్టడం జరిగింది. లోకాయుక్త మీకు పేపరు చూస్తూ ఉన్నా. అదే కాకుండా అన్న విషయం చెప్పండి, మీరు మాట్లాడేటప్పుడు జరిగింది. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఎన్ని కంప్లైంట్ చేసినా కూడా అందరి ఉద్యోగస్తులు ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా రావడం జరిగింది. ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏడీ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి ఇలా లేఅవుట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లేఅవుట్ కూడా అన్ని నామ్స్ ఉన్నాయా లేవా అని కూడా కలెక్టర్ కూడా వెరిఫికేషన్ చేస్తారు. లేఅవుట్ సపరేట్ కూడా ఒక బెంగు కూడా ఉంటుంది. ఆ కర్ణాంచల్ ఆ లేఅవుట్ కూడా బెంగు అన్నీ కరెక్ట్ ఉంటేనే లేఅవుట్ పర్మిషన్ వస్తుంది. ఆ లేఅవుట్ పర్మిషన్ వచ్చిన తర్వాత ఒక 2 years మార్గేజ్ కూడా ఉంటుంది. ఆ గవర్నమెంట్కి ఏదైతే మనం జాగా ఇవ్వాల్సింది కావచ్చు, రోడ్లు కావచ్చు, వాటర్ ట్యాంక్ కావచ్చు, అక్కడ సెక్యూరిటీ అన్నీ ఓకే అయితేనే రేరా సర్టిఫికేట్ విడుదలవుతుంది. ఆ రేరా సర్టిఫికేట్ ఎప్పుడు విడుదలవుతుంది? ఇక్కడ అన్ని నామ్స్ ఉంటే, ఇక్కడ కలెక్టర్ నోటీస్ పంపితే కలెక్టర్ ఓకే అంటేనే రేరా సర్టిఫికేట్ వస్తుంది. ఆ రేరా సర్టిఫికేట్ వస్తేనే ఇక్కడ ఇల్లు కట్టుకునే వరకు లోన్ వస్తుంది. ఈరోజు అన్ని బ్యాంకుల వాళ్ళు కూడా లోన్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నది. మరి బ్రహ్మాండంగా కూడా మేము 75% కూడా అమ్మడం జరిగింది. చాలామంది ఈరోజు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు, ఇళ్ళలో కూడా నివాసం ఉంటా ఉన్నారు. ఈరోజు రాత్రి ఫోటోలు తీసి ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నదంటారు. గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా ఉంటుంది? నా కొరకు ఉద్యోగస్తులు 2 రోజుల ముందు రాజకీయం కూడా పనిచేస్తారు కావచ్చు, కానీ మరి ఎవరు కూడా నామ్స్ తప్పి పనిచేయరు. మరి ఇట్లాంటి కంప్లైంట్ చేసిన తర్వాత 3 ఏళ్ళ నుంచి కూడా ఎన్నో సార్లు కంప్లైంట్ చేస్తే ప్రతి ఒక్క అధికారి కూడా వచ్చి ఇప్పటివరకు విజిట్ చేయడం జరిగింది. ఈ బాట అన్నారు, ఆ బాట కూడా మేము పోయినాం, బాట తీయమని మేమే చెప్పినాం. నేను కూడా కలెక్టర్ గారికి ఈ బాట తీయాలని కూడా నేను కూడా ఇవ్వడం జరిగింది. అయ్యప్ప టెంపుల్ నుంచి బీచీ వరకు పోయే రోడ్డు కూడా తీయాలని నేను కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా 2 ఎకరాల భూమి ఉన్నది అంటుంది. అక్కడ నేను కొన్నది ధర్మారం సాయంపేట రైతుల భూమి కొన్న తర్వాత ఎవరి దగ్గర ఎంత సర్వే నెంబరు ఎంత భూమి కొన్నది లెక్క ఉంటుంది. మరి 2 ఎకరాల భూమి నేను గవర్నమెంట్ ల్యాండ్ కలుపుకుంటే ఆ 2 ఎకరాలకు సర్వే నెంబర్ ఎక్కడి నుంచి వస్తుంది అని మీరు అందరూ కూడా తెలియజేస్తారు. అదే కాకుండా మనం ఇక్కడ కూర్చున్నాం, ఈ ప్లాటు దిక్కులు ఉంటాయి, పొడుగు ఉంటుంది, అడ్డం ఉంటుంది. నేను అక్కడ సీసీ రోడ్లు, డ్రైనేజు, అండర్ గ్రౌండ్, వాటర్ ట్యాంక్ చుట్టూ కూడా గోడ పెట్టడం జరిగింది. అందులో ఇప్పుడు పోయి కొలుసుకున్నప్పుడు ఉంటుంది కదా. వాటికి 2 ఎకరాలు అంటే అక్కడ చాలామంది ఇల్లు కట్టుకున్నా ఉన్నారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు? ఇప్పుడు ఆయన ₹1,00,00,000 ఒక ఇల్లు కట్టుకున్నారు. ఆయనకు నిన్న సడన్గా చూసి అంజనా టౌన్షిప్లో గవర్నమెంట్ 2 ఎకరాలు ఉన్నాయి, రేపు మాప సీల్ చేస్తూ ఉన్నారు. ఇది మీ మీడియా ముసుగులో ఈ బ్లాక్మెయిల్ చేస్తే భయపడేది ఏం లేదు. నేను కూడా ఈ జమ్మికుంట పుట్టి పెరిగినోని, నేను ఎన్నో పదవులు ఇప్పుడు కూడా చేయడం జరిగింది. ఇట్లాంటి తాటాకు సప్పులకు నేను భయపడను. మీరు ఏదైనా ఉంటే తెలుసుకోరు, మీరు కరెక్ట్గా కంప్లైంట్ చేసుకోరు, ఇక్కడైనా చేసుకోరు. కానీ మీరు మీ పేపర్ ఉన్నదని, మీ న్యూస్ ఉన్నదని ఇష్టమని రాత్రి ఇక్కడ ఊగరు. వాళ్ళ పేపర్ కూడా రద్దు చేయాలని కూడా, ఆ న్యూస్ రద్దు చేయాలని నేను కోర్టు ద్వారా కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే డ్యామేజ్ సూట్ కూడా వేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు తెలుసుకొని మాట్లాడాలి తప్ప అక్కడ ఒక 20 కోట్ల ఆస్తి నష్టపోయే విధి ఈరోజు. మరి అలా కూడా మాకు కూడా చాలామంది పార్టీలు కూడా ఉన్నారు. ఓన్లీ అంజనా టైమ్స్ రాజేశ్వరరావు. మరి ఇప్పుడు మున్సిపల్ మీద కూడా 2 సంవత్సరాల కింద అవిశ్వాసం అయిపోయిన తర్వాత కూడా ₹2 కోట్ల మరి దుర్వినియోగం కూడా పెట్టడం జరిగింది.
ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయిపోయి మళ్ళీ రేపు ఎల్లుండో ఎలక్షన్ కూడా వస్తూ ఉన్నది. మరి ఈ రోజు వరకు కూడా మీ ప్రభుత్వం ఉన్నది, మీ కలెక్టర్ ఉన్నారు, మీ డిపార్ట్మెంట్ ఉన్నది. ఇప్పటివరకు ఒక 1000 రూపాయలు కూడా మీరు అవినీతి చూపించారా అని కూడా తెలియజేస్తా ఉన్నా. 60 లక్షల కరెంటు పోల్ కూడా మున్సిపల్ నుంచి తీసుకొచ్చి అంజనా టౌన్షిప్లో వేయడం జరిగింది అని నేను చెప్పడం జరిగింది, ఆ న్యూస్లో చూపించడం జరిగింది. మరి నేను ఆ గవర్నమెంట్ ద్వారా కట్టిన డాక్యుమెంట్స్, గవర్నమెంట్ ట్యాంక్ తీసుకొని అందులో 10% కట్టి మొత్తం మేమే కరెంట్ పోల్ కూడా వేయడం జరిగింది. మరి మున్సిపల్లో 80 లక్షలు అయితే మీరు దొరకబట్టండి, ఆఫీసర్లో చర్య తీసుకోండి. కానీ నిరాధారమైన మాటలు మాట్లాడితే ఊకం. ఆ బీఆర్కే న్యూస్ని కానీ దిశ పేపర్ కూడా మేము వదిలిపెట్టే విషయం లేదు. ఎందుకంటే పర్సనల్ డ్యామేజ్ చేస్తే ఎవరు భయపడరు. ఇవాళ మీడియా ముసుగులో బ్లాక్మెయిల్ తయారైతే ఈ భయపడే రోజు కాదు. ఎందుకంటే మీరు ఏదంటే నిజం చెప్పండి, మీరు మంచి వార్తను తీసుకురండి, అన్యాయం జరిగితే వెళ్ళి తీసుకురండి అని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తే ఎవరు భయపడరు. ఇక్కడ నేను ఆ 2 న్యూస్ వారికి పేపర్ వారికి నేను డ్యామేజ్ కూడా షూట్ ఇవ్వడం జరిగింది. అంజనా టౌన్షిప్లో మీరందరూ కూడా మిత్రులను కూడా నేను డెవలప్ చేసినప్పుడు మిమ్మల్ని కూడా రమ్మనడం జరిగింది. అక్కడ మేము కూర్చొని కూడా మీరు అందరూ కూడా చూడడం జరిగింది. మీరందరూ ఇక్కడి నుంచి కూడా అంజనా టౌన్షిప్కి ఇక్కడి నుంచే పోదాం, చూద్దాం. ఇప్పుడు నేనేమన్నా మారుతా రేపు అధికారులు చూసుకోమనండి, ఇంకా కాంప్లైంట్ చేయండి. 3 ఏళ్ళ నుంచి వేస్తున్నారు కదా, ఒక గుంటాను కూడా తీయగలిగిరా? ఏం తీయకుండా కూడా రోజుకు ఒక వార్తలు వస్తే అక్కడ నా ప్లేస్లో మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఎంత ఇబ్బంది పడతారో, ఒక 4 పార్ట్నర్లు కలిసి ఒక వెంచర్ చేస్తే ఎంత ఇబ్బంది ఉంటే మీకు తెలుసు. ఎందుకంటే నేను ఇన్లీగల్గా భూములు అమ్ముతలేను, ఒక లేఅవుట్ మంచి ప్రపంచం ఆలోచన చేస్తూ ఉంటే దానికి మరి చేయకుండా కాలాల కట్టబెట్టకుండా రాజకీయ దురుద్దేశంతో ఎలక్షన్లు వస్తున్నాయి, రాజేశ్వరం డ్యామేజ్ చేయాలి. గిట్లా డ్యామేజ్ చేస్తాయి కదండి. జమ్మికుండా ప్రజలకు తెలుసు 5 సంవత్సరాలు రాజేశ్వరం ఏం డెవలప్ చేసిందో ప్రజలకు తెలుసు. ఈ పేపర్లో వాళ్ళు రాసినంత మాత్రాన నా క్యారెక్టర్ ఏం ఇబ్బంది కాదు, మా జమ్మికుంట పబ్లిక్ కూడా తెలుసు. నేను చైర్మన్ 5 ఏళ్ళలో ఏం డెవలప్ చేసినా మా పాత్రికేయ మిత్రులు మీ అందరూ తెలుసు. మీ ప్రభుత్వాలంతా కూడా నేను ఎన్ని పనులు చేసినో మీకు తెలుసు, నాకు తెలుసు, అధికారులు తెలుసు, ప్రజలకు తెలుసు, అక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలుసు. ఇక డెవలప్మెంట్ ఎలా జరిగిందో మీరు ఒక్కడు ఆలోచన చేయాలి. వీళ్ళు బ్లాక్మెయిల్ రాజకీయం, కొందరు మిత్రులను ప్రెస్ మిత్రులను కూడా వాళ్ళు డైరెక్ట్ నాతో కొట్లాడాలి తప్ప మిమ్మల్ని కూడా మిస్గైడ్ చేసి ఏదో జరిగిందని రాస్తే మీరు కూడా ఆలోచన చేయమని కూడా మా పాత్రికల ద్వారా ఆ ఇద్దరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు కూడా ఆలోచన చేయండి. నిజంగా అయితే తప్పు జరిగితే వెలికి తీయండి, దాని మీద సీల్ చేయించండి. ఇంకేమో నేను 3 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళే పర్మిషన్ వచ్చింది అంటే ఒక మంచి కార్యక్రమం చేస్తే కూడా ఈరోజు కొందరు రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక మీ అట్లా మిత్రులను అడ్డం పెట్టుకొని ఈరోజు నన్ను డ్యామేజ్ చేస్తే ఊరుకునేది ఏం లేదు, వాళ్ళకి భయపడేది ఏం లేదు. ఏదో ఛానల్ ఏదో న్యూస్ అయినా కూడా నా క్యారెక్టర్ ఇక్కడనే పుట్టి పెరిగినా, ఇక్కడనే చదువుకున్నా, ఇక్కడనే ఉంటున్నా, ఇంకా కూడా రాజకీయం ముందుకు పోయడాన్ని వీళ్ళకి భయపడేది లేదు. మిత్రులకు మీ అందరికీ చెప్పేది ఏంటంటే వాళ్ళనే అంటున్నా తప్ప వేరేవి కాదు. నా మీద ఎవరైతే డ్యామేజ్గా చేస్తూ ఉన్నారో ఆ పాత్రికలు మాత్రమే అంటున్నా, వాళ్ళనే మీ ముందు నిలబెడుతున్నా తప్ప నేను వేరే వాడిని అంటలేను. ఈరోజు కూడా చెప్తున్నా, ఇట్లాంటి ఇంకొకసారి చేస్తే మాత్రం ఇప్పటికీ మేము డ్యామేజ్ షూట్ మినిమం 80 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ కూడా కంప్లైంట్ జరిగింది, ఎస్పీ గారు కూడా కంప్లైంట్ జరిగింది. ఎప్పటికీ బ్లాక్మెయిల్ అండి, ప్రతిరోజు ఏదో ఒక పేపర్. అదే ప్లేస్లో మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు, మీకు ఎంత బాగా 1 కోటి రూపాయలు ఇల్లు కట్టుకున్నారు, ఒక బ్యాంక్ లోన్ 60 లక్షలు వచ్చింది. ఇవాళ రేపు పొద్దున బ్యాంక్ వాళ్ళు ఎందుకు ఇస్తారండి? రాజేశ్వరం మున్సిపల్ చైర్మన్ అంటే బ్యాంక్ లోన్ ఇస్తారా? 1 కోటి రూపాయలు లోన్ ఇస్తారా? ఎందుకు ఈ విచ్చలవిడి మాటలు మాట్లాడుతూ ఉన్నారు? నేను పబ్లిక్ తెలియజేస్తున్నా, ఈ 2 ఛానళ్ళు సీల గారు కూడా వాళ్ళు ఎంబడి పడతా మా డ్యామేజ్ కూడా వేయడం జరిగింది. పాత్రికలు మీరు అందరు కూడా మరి ఒక నిజాన్ని ఒకసారి ఆలోచన చేయండి. మరి పాత్రికేయ ముసుగులో మంచి చేయాలి తప్ప మరి వేరే వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయొద్దని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కాదు, ఎప్పుడైనా ఎదుర్కోండి, రాజకీయంగా అమౌంట్ ఎదుర్కోండి. మీరు అందరూ ఉండి కూడా బ్లాక్మెయిల్ చేయడం ఏంది? డైరెక్ట్ ఉంటే మీ ప్రభుత్వం, మీ కలెక్టర్, మీ ఎమ్మెల్యే మీరు అందరూ ఉన్నారు కదా, మీరేమైనా చేయండి. కానీ మీ అధికారులు కూడా మీ ప్రభుత్వంలో ఉన్నారు కదా, స్థానిక సంస్థల అధికారులు ఉన్నారు, అందరూ చేసి ఉన్నాడు, కలెక్టర్ ఉన్నాడు. దీనికి ఒక్కరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేది కాదు. R&B వాళ్ళు, IB వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, ఫైర్ వాళ్ళు, SRSP అందరూ అధికారులు, జిల్లా అధికారులు పర్యవేక్షణ. దీన్ని చైర్మన్ ఎవరు? లేఅవుట్కు కలెక్టర్ గారు. దీని ఫైనల్ లేఅవుట్ ఎవరు? CS రేరా అంటే సర్టిఫికేట్ రావడానికి. ఇన్ని ఉండి కూడా మీరు మంచి చేస్తే కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. మీ మీడియా మిత్రుల ద్వారా ఆ 2 ఛానల్ నేను తెలియజేస్తా ఉన్నా, వాళ్ళ డ్యామేజ్ కూడా షూట్ చేయడం జరిగింది. లాస్ట్ ఆ పేపర్ కానీ ఆ ఛానల్ కానీ సీల కనుక కూడా వాళ్ళు ఎంబడి పడి నేను, ఎందుకంటే నాకు మరి మానవత విలువలు ఉన్నాయి, మా కోర్టు అంటే నమ్మకం ఉన్నది, అధికారం అంటే నమ్మకం ఉన్నది. నేను అధికారం ద్వారానే, కోర్టు ద్వారానే వాళ్ళు ఎదుర్కొంటారని తెలియజేస్తూ మీకు మీడియా ముస్తాను.